కరకరలాడే జంతికలు, వీటిని మడుగులు అంటారు, కారపు సారు అంటారు. ప్రాంతం ఏదైనా, పేరు ఏదైనా వీటిని తింటే ఆ రుచే వేరు. మా పిల్లలకు చాలా ఇష్టం, అందుకనే నేను తయారు చేస్తున్నా. బియ్యపిండిని యూజ్ చేస్తున్నా. మీరు కొంచెం శనగపిండి వేసుకొని ఆ పిండి పట్టించుకోవచ్చు. తర్వాత మినపప్పు వేసైనా పిండి పట్టించుకోవచ్చు. నా దగ్గర ప్రజెంట్ అవి రెండు లేవు, బియ్యపిండి ఉంది. ఆ బియ్యపిండితో అయితే నేను ఇప్పుడు జంతికలు తయారు చేస్తున్నా. అందులో పసుపు, ఉప్పు, కారం, నువ్వులు, కొంచెం ఓమ కూడా వేసుకోండి. వేసుకొని మంచిగా పిండి కలుపుకోవాలి. కలుపుకొని ఉప్పు కారం ఉందా అని కలిపిన తర్వాత ఒకసారి ఎల్లిపాయ జీలకర్ర, మెయిన్ ఎల్లిపాయ జీలకర్ర డైరెక్ట్ ఎత్తే అది మనం పావులు వేసినప్పుడు అది ఊకే హోల్స్లో తట్టుకుంటుంది. కాబట్టి ఇట్లా నేనైతే జాల్లో వడపోసి పిండిలో అయితే పోసుకున్నా. మీరు కూడా ఇలానే చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు ఉందా లేదా, ఉప్పు కారం ఉందా లేదా అనేది టెస్ట్ చేయండి. నేను నాకైతే ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, నేను ఉప్పు వేసుకున్నా. వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగానైతే నాకు తెలిసి తయారు చేస్తారు. మీరు ఎలా తయారు చేస్తారో నాకైతే కామెంట్ చేసి చెప్పండి. వేడి నీళ్ళు పోసి నేనైతే వేడి నీళ్ళతో కలుపుకున్నా. ఈ పిండిని వేడి నీళ్ళతో కలుపుకుంటే మంచిగా ఉంటాయి. లోపల గ్యాప్ వచ్చినట్టు ఇట్లా 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 అనగానే ఇరుగుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. వేడి నీళ్ళతోటే కలుపుకోండి. నేను వేడి నీళ్ళతోనైతే కలుపుకుంటున్నా. ఇక్కడ ఇందులో ఎక్కువ ఏం పట్టవు. అదే గ్యారప్పలు అయితే బాగా ఐటమ్స్ పడతాయి, కానీ దీంట్లో ఏం పట్టవు. చాలా తక్కువ ఐటమ్స్ తోటి ఒక్కరే చేసుకోవచ్చు. ఒక్కరే చేయగల ఐటమ్ అంటే ఇదే, ఈ జంతికలు. పిండి కొంచెం బాగా గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా ఉండేటట్టు జంతికల గొట్టంలో ఎత్తే కిందికి ఇట్లా వచ్చేటట్టు అయితే పిండి అయితే కలుపుకోవాలి. నిన్న పిండి కలుపుకోవడం అయితే అయిపోయింది. పొయ్యి మీద నేను మూకుడు పెట్టి నూనె అయితే పెట్టుకున్నా. ఆ నూనె కూడా వేడైంది. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకొని ఆ జంతికల గొట్టంకి అయితే నేను ఆయిల్ అయితే రాస్తున్నా. ఆయిల్ ఫస్టే ఒక్కసారి రాస్తే సరిపోతుంది. ఆ రాసేది ఏదో ఫస్ట్ మంచిగా రాసుకోవాలి. ప్రతిసారి చేసినప్పుడల్లా పిండి అయిపోయినప్పుడల్లా పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఫస్టే మంచిగా రాసుకుంటే సరిపోతుంది. నేను ఆయిల్ రాయడం అయితే అయిపోయింది. ఇప్పుడు పిండి పెడుతున్నా. పిండి పెట్టి మూకుట్లా వేస్తున్నా. డైరెక్ట్ మూకుట్లనైనా వేసుకోవచ్చు, ఇష్టం ఎలానైనా వేసుకోవచ్చు. నేనైతే మూకుట్లు వేసిన. మీరు ఖచ్చితంగా జంతికలు పిండి పట్టించుకున్నప్పుడు నూకలు అయితే పట్టియకండి, బియ్యమే పిండిలాగా పట్టించుకోండి. అట్లయితేనే మంచిగా వస్తుంది. లేకపోతే ఇవి జంతికలు అనేటివి అస్సలు రావు. రేషన్ బియ్యంతో ఇట్లా పట్టించుకోండి. నూకలు అయితే అస్సలు పట్టియకండి, మంచిగా రావు. కట్ అవ్వకుండా వస్తుంది పిండి. నేను చూపిస్తున్న విధంగానైతే చేయండి. ఇట్లా మాకు మూకుట్లు వేయడం కష్టం అవుతుంది, భయం అవుతుంది అనుకుంటే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి ఆ ప్లేట్ మీద వేయండి. ఆ ప్లేట్ మీద వేసిన తర్వాత అది మూకుట్లు వేసుకోండి. ఫాస్ట్గానే ఊడొస్తుంది.